విజయవాడ భవానీపురం బాధితులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. ఇటీవల జోజీనగర్లో 42 ఇళ్లను కూల్చేశారు అధికారులు. బాధితులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. 2.17 ఎకరాల భూమిని 150 కోట్ల విలువైతే ఉంది. దానికి 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారని జగన్ ఆరోపిస్తున్నారు. విలువైన భూమిని కాజేసేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసిందని ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏ రకంగా రిజిస్ట్రేషన్లను చేసిందని ప్రశ్నించారు జగన్. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ కలిసి 42 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, అయ్యా చంద్రబాబు గారు, ఈ 2 ఎకరాల 17 సెంట్లకు సంబంధించి వీటి విలువ ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగా. ఎంతక్క ఇక్కడ దీని విలువ? దాదాపుగా ఈ 2 ఎకరాల 17 సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకొని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా 150 కోట్లు పైచిలుకోట. 150 కోట్ల పైచిలుకు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. 2016లో, అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, 2016లో ఒక 1981 సంవత్సరం డేటెడ్ గా 2016లో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో 2016లో 1981 డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ 150 కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు. నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన, జనసేన కార్పొరేటర్ సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది. ఓవైపున కేసులున్నాయి, సుప్రీంకోర్టులో కేసు జరుగుతూ ఉంది. డిసెంబర్ 31వ తారీఖు వరకు వీళ్ళకి వెసులుబాటు ఉంది. మరోవైపున ఆ కేసు అక్కడ కొనసాగుతూ ఉండగానే 200 మంది పైచిలకు పోలీసులు ఇక్కడికి వచ్చి ఏకంగా ఈ పోలీసులు ఈ అన్యాయస్తులకు మద్దతు ఇస్తూ బుల్డోజర్లు పెట్టి పేదలను, మధ్యతరగతి వాళ్ళను రోడ్డు పాలు చేసిన ఘటన ఇది. నేను అడుగుతా ఉన్నాను ఇక్కడే, ఈ 2 ఎకరాల 17 సెంట్లలో దాదాపుగా 25 సంవత్సరాల నుంచి, అంటే 2001 పై నుంచి, 2001 ముందు నుంచి 25 సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇందులో చాలా మంది ఇల్లు కట్టుకున్నారు. ఈ ఇంటికి సంబంధించి, ఈ ఇళ్లకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చినారు. ఇక విజయవాడ భవానీపురం బాధితులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. ఇటీవల జోజినగర్లో ఉన్నటువంటి 42 ఇళ్లను కూల్చివేశారు అధికారులు. వచ్చి బాధితులు కూడా పరామర్శించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బాధితులకు అండగా ఉంటూ భరోసా కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? విజయవాడ నగరంలోని భవానీపురం జోజీనగర్ లో 42 కుటుంబాలను నిస్సహాయాలు చేసి వారి ఇళ్లను కూల్చివేశారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఏదైతే భవానీపురం 45వ డివిజన్ లో ఉన్న 42 బాధితుల ఇళ్లను కూల్చివేయడం అన్యాయం అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే ఇళ్లను కూల్చక ముందే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్ ఈ నెల 31వ తేదీ వరకు ఉండగా
ప్రభుత్వం ఏదైతే సొసైటీతో కుమ్మక్కయ్యి ఇటు సీఎం చంద్రబాబు, నారా లోకేష్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎంపీ కేశినేని చిన్ని లాంటి నేతలు అందరూ కలిసి ఈ 42 మంది బాధితుల ఇళ్లను, ఆ ప్లాట్లను కూల్చి వారిని వీధి పాలన చేశారు. ఇది ప్రభుత్వం చేసిన కుట్ర, ఇది అన్యాయంగా చేశారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే ఈ బాధితులు ఏదైతే 42 మంది ఉన్నారో వారికి విజయవాడ కార్పొరేషన్ అప్రూవల్ ఉంది, ఇంటి పన్ను కడుతున్నారు, ఇంటి కుళాయి పన్ను కడుతున్నారు. ఈ అవన్నీ అనుమతులు తీసుకున్న తర్వాత అది ఆ లేఅవుట్ ఎక్కడ అక్రమ లేఅవుట్ అవుతుంది, ఎక్కడ దాన్ని స్వాధీనం చేస్తున్నారు, 2 ఎకరాల్లో 17 ఎకరాల్లో ఉన్న వాటి ఈ ప్లాట్లను మీరు ఎలా కూలగొడతారంటూ ప్రభుత్వాన్ని జగన్ నేరుగా ప్రశ్నించడం జరిగింది. గతంలో ఏదైతే ఈ ఇళ్లను కూల్చివేసిన సమయంలో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని బాధితులు 2 సార్లు కలవడం జరిగింది. 2 సార్లు కలిస్తే తాను అక్కడ భవానీపురంలో పర్యటిస్తాను, తాను బాధితుల తరపున పోరాడతాను, బాధితులకు న్యాయం చేస్తానంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు ఏదైతే ఒక వారంలోపే దాదాపు ఈ బాధితులు 42 మంది జగన్మోహన్ రెడ్డి 2 సార్లు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఉదయం ఏదైతే బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకొని నేరుగా భవానీపురం వెళ్లారు. భవానీపురం వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులకున్న చట్టపరంగా న్యాయపరంగా సాయం చేస్తాము, లీగల్ గా కూడా సాయం చేస్తామంటూ జగన్ వారికి హామీ ఇవ్వడం జరిగింది. మురళి, ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఒకవైపు న్యాయస్థానంలో కేసు నడుస్తూ ఉండగా మరోవైపు వారికి ఊరట ఉన్నప్పటికీ కూడా అధికార దుర్వినియోగంతో 42 కుటుంబాలను రోడ్డు పైన పారేశారు. వారు ఏదైతే ఆ బాధితులు ఉన్నారో బాధితులు ఇప్పటికే రోడ్డు పక్కన ఏదైతే కూల్చిన ప్రాంతంలోనే వంట వార్పు చేసుకుంటున్నారో వారు అక్కడే నివసిస్తున్నారు. వారి ఆవేదన కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సి అవుతుంది. ఇప్పటికే వారు ఏదైతే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో సుజనా చౌదరిని కలిశారు, అటు సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు మంత్రి నారా లోకేష్ ఒక్కొక్కరిని 3 సార్లు కలిసినా కూడా బాధితులకు న్యాయం జరగలేదు. ఇది ఎంతవరకు సమంజసము? విజయవాడ నడిబొట్టున 42 మంది కుటుంబాలను రోడ్డు పైన పడేస్తే ప్రభుత్వం పట్టించుకోదా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి కూడా మనం గమనించాం మురళి. ఇటు మరో పక్క చూస్తే ఏదైతే ఈ భూమి 2.17 ఎకరాల భూమి దాదాపు 150 కోట్ల విలువ చేస్తుంది. 2016లో ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేసి ఆ ఫేక్ సొసైటీ ఈ భూమి అంటూ సుప్రీంకోర్టులో కేసేశారు. కోర్టులో స్టే ఉంది. ఈ నెల 31 వరకు ఏదైతే బాధితుల తరఫున కోర్టు ఊరట ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ సొసైటీ తరఫున ఎలా కూలుస్తుందంటూ ఈ భూమి కాజేసేందుకే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎత్తేశారని జగన్ నేరుగా ఆరోపించారు. ఇందులో ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ కలిసి 42 కుటుంబాలను వీధిన పడేశారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఏకంగా 42 ఫ్లాట్లను కూల్చడానికి బుల్డోజర్లు తీసుకొచ్చి 200 మంది పోలీసులు కాపలా పెట్టి ఇంటిలో ఉన్న సామాన్లు కూడా వాళ్ళని తీసుకోకుండా అంత దారుణంగా అన్యాయంగా కుట్ర చేసి కూల్చారంటూ జగన్ మరోపక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు సంబంధించి ఇంటి స్థలాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయి. నిజంగా స్థలం వివాదంలో ఉంటే ప్రభుత్వం ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసిందంటే జనసేన కార్పొరేటర్ స్థానిక ఎంపీ పాత్రకు సంబంధించి కూడా పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, దానికి సంబంధించి మురళి ఇక్కడ ప్రధానంగా ఈ ఏదైతే 42 మంది ఫ్లాట్లు కూల్చడం, ఒక ఫేక్ సొసైటీ క్రియేట్ చేయడం, 2016లో ఉన్న ఓ ఫేక్ సొసైటీ సృష్టించి వాటిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో బాధితులకు స్టే ఉండగా ప్రభుత్వం సపోర్ట్ లేకోకుండా, పోలీసుల మద్దతు లేకుండా 42 ఫ్లాట్లు ఎలా కూల్చారంటూ వైసీపీ అధినేత జగన్ నేరుగా ప్రశ్నించారు. ఇందుకు ఏదైతే ఈ 42 ఫ్లాట్లను కూల్చడంలో ఎంపీ కేశినేని చిన్నితో పాటు స్థానిక జనసేన కార్పొరేటర్ తో పాటు సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ వీరి స్కెచ్తోనే ఈ 42 మంది బాధితులను రోడ్డు పైన పడేశారు. ఇక్కడ ప్రధానంగా బాధితులకు అన్యాయం జరిగింది. ఎందుకంటే ఈ అన్ని అనుమతులు, ఇంటికి రిజిస్ట్రేషన్ ఉంది, తర్వాత ఇంటి పన్ను కడుతున్నారు, మరియు ఏదైతే ఇంటికి సంబంధించిన టెక్నికల్ పరమైన అంశాలన్నీ ఉన్నాయి. నీటి పన్ను, ఇంటి పన్ను, ఏదైతే రిజిస్ట్రేషన్, తర్వాత కార్పొరేషన్ అనుమతులు, ఇన్ని అనుమతులు ఉన్న తర్వాత ఒక బాధితుని ఇల్లు ఏ విధంగా కూలుస్తారు? అది భవానీపురం బాధితులు కాదు, సామాన్య మానవుల ఇల్లైనా ఎలా కూలుస్తారు? ఏకంగా 42 ఫ్లాట్లను ఒకే సమయంలో కూల్చి వాళ్ళను వీధిన పాలు చేశారంటూ
జగన్ ప్రశ్నించారు. అందులో ఇంక మరొక ట్విస్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్లాట్లకు సంబంధించి లోన్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ కి 20 నుంచి 25 లక్షల రూపాయల లోన్ ఉంది. ఈ లోన్లు ఉండగా ఎలా వీటిని కూలుస్తారు అంటూ మరో ప్రశ్న. అయితే ఇక్కడ ప్రధానంగా ఇవన్నీ అనుమతులు ఉన్న తర్వాతనే బ్యాంక్ లోన్ మంజూరు చేస్తుంది. ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ కావచ్చు, ఇంటికి సంబంధించిన పన్నులు కావచ్చు, ప్లాన్ అప్రూవల్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ కావచ్చు, ఇవన్నీ అప్రూవల్ అంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది. 20 నుంచి 25 లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ ఇచ్చిన తర్వాత అది అక్రమము, ఇది ఫేక్, ఇది దొంగ రిజిస్ట్రేషన్ అంటూ ఎలా చేసుకుంటారంటూ జగన్ నేరుగా ప్రశ్నించడం జరిగింది. మొత్తం బాధితుల తరఫున ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు, న్యాయపరంగా సాయం చేస్తామని చెప్తారు. ఏదైతే టీడీపీ కూటమి చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానం ఎదుర్కొంటాం, బాధితులకు అండగా నిలబడతామంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక విజయవాడ భవానీపురం బాధితులకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నిలిచారు. ఇటీవల జోజీనగర్లో 42 ఇళ్లను కూల్చివేశారు అధికారులు. ఈ నేపథ్యంలో బాధితులను పరామర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్. 2.17 ఎకరాల భూమి విలువ 150 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా చెప్పారు. 2016లో ఫేక్ సొసైటీ క్రియేట్ చేశారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. విలువైన భూమిని కాజేసేందుకు ప్రభుత్వం స్కెచ్ వేసిందనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రభుత్వం ఏ రకంగా రిజిస్ట్రేషన్లు చేసిందని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, జనసేన కార్పొరేటర్ కలిసి 42 కుటుంబాలను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.